నాయన ప్రభా మీ తోడుగా ఉండి సహాయం దయచేయండి ప్రభా. నాయన వాక్యంలో కూడా మీరే తోడుగా ఉండండి. నన్ను మరుగుపరచండి ప్రభా. మిమ్మల్ని మీరు బయలుపరచుకోండి. మీరే సహాయం అనుగ్రహించమని బ్రతిలాడుకుంటున్నాను తండ్రి. మీ కాపుదలు మీ కృపేయమని మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసయ్య ఘనమైన నామపేట అతి వినయ విధేయతో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలమ్మా. కీర్తనలో మనం 128 చూసుకున్నాము. 128:3 చూసినట్టయితే, కీర్తనలు 128 3, 4, 5, 6 చూసినట్టయితే ఇక్కడ ఏమని చెప్తుందంటే, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె నుండును, నీ భోజనం బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. ఎవరు భార్య? ఇప్పుడు నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి. ఎవరి లోగిట్లో ఫలించాలమ్మా? భర్త లోగిట్లో ఫలిస్తుంది. ఆ విధంగా ఫలించే స్త్రీకి తన పిల్లలు ఎలా ఉంటారు? ఆ భోజనం బల చుట్టూ ఒలివ మొక్కల్లాగా ఉంటారు. ఎంతో ఆశీర్వాదకరమైంది. ఎంతో మనం సంపాదించవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ భోజనం బల దగ్గర మనం కూర్చున్నప్పుడు అది శాంతి లేకుండా గొడవలు పడుతూ కొట్టుకుంటూ అల్లర్లు చేసుకుంటూ ఉంటారు. కానీ మనం సంపాదించేది ఆ భోజనం కొరకే. కానీ అక్కడ నెమ్మది లేకుండా జీవిస్తూ ఉంటాం. కానీ అది ఒక విశ్వాసకి సరిపోయిన జీవితం కానే కాదు. అక్కడ మనం నెమ్మదిగా ఉండాలి. తర్వాత ఎంతో సంతోషంగా మన పిల్లలతో కలిసి మనం సంతోషంగా ఉండాలి. అలాగే ఉన్నప్పుడు ఇంటికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. మరలా మనం చూస్తున్నట్టయితే యెహోవా చేత ఆశీర్వదింపబడితేనే, ఆయన యందు భయభక్తులు ఉంటేనే అలా జరుగుతుంది. లేకపోతే ఆ శాంతి, సమాధానం, ఐక్యత అనేది కుటుంబంలో లేకుండా ఉంటుంది. తర్వాత సియోన్లో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఏ దేశంలో ఉన్నా, మనం ఏ దేశంలో ఉన్నా ఆ దేశంలో ఆశీర్వదించబడతాం. అంతేకాదు మన జీవిత కాలం వరకు, అంతం వరకు ఆశీర్వదించబడతాము. మన సంఘ క్షేమాన్ని మనం చూసే వాళ్ళంగా ఉంటాము. తర్వాత మన పిల్లల్ని యోబు 4 తరాలు చూశాడు. అట్లాగే మనం ఒక తరమైనా చూడగలుగుతా ఉన్నాడు. మన పిల్లల్ని లేఖనం సెలవిస్తుంది. మన పిల్లల తరం మనం చూస్తాం. తర్వాత ఇజ్రాయెల్లో సమాధానం ఉంటుందంట. ఒక్క స్త్రీ భయభక్తులు కలిగి ఉంటే అలా ఎంత జరుగుతుందో సంఘంలో చూడండమ్మా. భయభక్తులు ఉండటం వలన సంఘానికి మేలు, కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే 2 సమూయేలు 11వ వచనంలో చూస్తే, 11వ అధ్యాయంలో చూస్తే, 2 సమూయేలు 11వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఏమనుందంటే, రాజు యుద్ధానికి పోవాల్సింది దావీదు మహారాజు, కానీ యుద్ధానికి పోలేదు. తను పక్కనున్న ఆమె స్నానం చేసేది చూస్తున్నారు. రాజారావు అంకుల్ చెప్పారు, అమ్మా ఒక స్త్రీ పైన ఎత్తు బిల్డింగ్ ఉన్నప్పుడు, కింద తక్కువ బిల్డింగ్ ఉన్నప్పుడు ఆమె దానిపైన ఒక చీరైనా కప్పుకోవచ్చు, ఒక అట్టి మట్టన్నా తెచ్చి వేసుకోవచ్చు. ఆమెకి ఖర్చుతో కూడింది ఏమి కాదు. కానీ ఈ స్త్రీ ఏం చేస్తుందంటే, తన భర్త సైనికుడిగా ఉన్నాడు, పక్కన రాజభవనం ఉంది. తనేమనుకుంటుందంటే, ఆ రాజభవనంలో ఎంతో రాజభోగాలు ఉన్నాయి, కానీ నేను ఒక సైనికుడి భార్యని, అక్కడ చెలికత్తెలు ఎంత బాగున్నారు, రాణులు ఎంత బాగున్నారు, వాళ్ళ పరుపులు ఎలా ఉన్నాయి, వాళ్ళ కిటికీలకున్న ఆ కట్టన్లు ఎలా ఉన్నాయి, అంతా ఆమె వర్ణించుకుంటా ఉందన్నమాట. తను జీవితం ఇక్కడ ఉంది, కానీ తన మనసు ఆ రాజభవనం మీదే ఉంది. అంతే, రాజు పిలిచాడు, అక్కడ ఆమె ఏమి అడ్డం చెప్పినట్టుగా లేదు, కమ్మున వెళ్ళిపోయింది. వెళ్ళిపోవటమే కాకుండా తను కడుక్కుందంట పాపాన్ని. ఎలా కడుక్కుంది? తన పాపాన్ని కడుక్కున్నానని చెప్తుంది. తర్వాత తన గర్భవతిగా అయినప్పుడు తన ఎవరికి తెలియచేస్తుందమ్మా, ఎంతో దుఃఖపడాలా, ఎంతో విచారపడాలా. స్త్రీకి ఎంతో అవమానకరమైన కార్యం. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి. ఇంకొక లోగిట్లో ఫలించింది, కానీ ఆమె ఎంతో సిగ్గుపడాల్సిన విషయం. కానీ రాజుకి రాయబారం పంపుతా ఉంది. పంపినప్పుడు రాజు ఏం చేస్తున్నాడు? దాన్ని కప్పుకోవటానికి తన భర్తని తన దగ్గరికి పంపిస్తున్నట. కానీ భర్త ఎంతో యథార్థవంతుడు, భయభక్తులు కలిగిన వాడు, తర్వాత నీతిమంతుడు. అతడు ఎన్నిసార్లు పంపించినా గాని, రాజు భోజనానికి గాని, ఆ ద్రాక్ష రసానికి గాని దేనికి లొంగలేదు. కానీ తన భర్తతోనే రాజు చంపేయమని చెప్తున్నాడు. తను క్రియ వలన, తన ఆశల వలన తన భర్తకి మరణం వచ్చింది. ఎంత నమ్మకమైన వాడంటే, తన చేతిలో ఒక పత్రిక ఉంది, ఆ పత్రికలో ఏముందో కూడా ప్రయాణంలో చూడలేదు ఆ బిడ్డ. అలాగే వెళ్ళిపోయినప్పుడు చంపినప్పుడు రాజు ఏమని చెప్తున్నాడు? ఎంతో చింతపడాల. దావీదు మహారాజు మామూలుగా యథార్థవంతుడు, నీతిమంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వు చింతపడద్దు. యోబుతో చెప్తున్నాడు,
నువ్వు చింతపడద్దు. 11:25లో ఖడ్గం ఒకళ్ళ మీద పడుతుంది, ఇంకొకళ్ళ మీద పడుతుంది, కాబట్టి నువ్వేం బాధపడద్దు అని చెప్తున్నాడు అనమాట. ఆమె దుఃఖ దినాలు తీరిపోయినాయి, ఆమెను తెచ్చేసుకున్నాం. ఆమె ఎంత అవమానకరమైన స్త్రీ అంటే అసలు ఎన్ని తప్పులు చేసింది. తన భర్త చనిపోయాడు, తన పవిత్రత పోగొట్టుకుంది, కానీ ఆమె ఇంకొక లోగిట్లో ఫలించింది. కానీ ఏమాత్రం భయం లేకుండా చక్కగా రాజభవనంలోకి చేరి తను ఏం కోరుకుందో అది ఆమెకు అనుభవించింది. అందుకే ఈ శరీరాశలు దేవునికి వైరం. కాబట్టి ఎప్పుడు కూడా మనం వీటిని ఆహ్వానించినప్పుడు అవి మనల్ని సాతాను ఎప్పుడు దాన్ని మనకి ఉపయోగించుకుంటుంది. కాబట్టి మనం వాటి జోలు పోకూడదు. అటువంటి ఆలోచనలు తలంపులో కూడా మత్తయి సువార్తలో ఏమని చెప్తున్నాడు ప్రభు, నువ్వు తలంపులో చేస్తే కూడా ఆ పాపము చేసినట్టే అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ మరలా మనం చూసినట్టయితే ప్రవక్తని దేవుడు పంపించినప్పుడు ఐశ్వర్యవంతుడు కదా నువ్వు, ఒక దరిద్రుడి భార్యని ఎందుకు ఆశించవు? తర్వాత అతను భార్యని ఎలా చూసుకుంటున్నాడమ్మా, ఒక గొర్రె పిల్లతో పోల్చాడు. తను ముద్దలు తింటుంది, కౌగిళ్ళ పండుకుంటుంది, పిల్లలతో సమానంగా ఉంటుంది, అంతగా ప్రేమించాడు, కుమార్తె వల్లే ప్రేమించాడు. కానీ తను ఏమైనా కృతజ్ఞత కలిగి ఉందా? ఎటువంటి కృతజ్ఞత లేని స్త్రీగా ఉంది. ఇప్పుడు సంఘాల్లో ఎక్కువగా విశ్వాసులు అంటే భయపడిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన సరిగా లేదు. ఇంతకు ముందు తిండికి లేకపోయినా కానీ ఒక విశ్వాసం తెచ్చేసుకోవాలనుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. ఎందుకంటే వీళ్ళకి ఐహిక విచారాలు కాదు, ధనమోసం, ఎంతో భోగాల కోసం ఎదురు చూసే స్త్రీలుగా ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఆమెను అంత ప్రేమగా తన భర్త ప్రేమించినప్పుడు తను ఎంత జవాబుదారిగా ఉండాలా, ఎంత బద్దురాలై ఉండాలా. అసలు అలా ప్రేమించకపోయినా ఆమె బద్దురాలుగానే ఉండాలా. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే ఆమె అన్యాయంగా ప్రవర్తించడం మనం చూస్తున్నాం. అప్పుడు దేవుడు ఏమని చెప్తున్నాడు, నీకు ఎప్పుడు సదాకాలం యుద్ధాలే ఉంటాయి, నువ్వు రహస్యంగా చేసావు, కానీ అది ఎలా జరుగుతుంది, బాహాటంగా పగలే జరుగుతుంది అని చెప్పారు అనమాట. అలాగే దావీదు కుటుంబంలో జరగటం మనం చూస్తున్నాం. తర్వాత దావీదు ఎంతో పశ్చాత్తాపడినప్పుడు ఆయన రాసిన కీర్తన 51వ కీర్తనలో చూడగలం. ఆయన ఎటువంటి పశ్చాత్తాపడ్డాడో, ఎట్లా బాధపడ్డాడో మనం చూడగలుగుతున్నాం. మళ్ళీ మనం నిర్గమకాండంలో అందరికి తెలుసమ్మా 20వ అధ్యాయంలో ఈ ఆజ్ఞల్లో మనం చూసినట్టయితే వీళ్ళు ధర్మశాస్త్ర గ్రంథం కింద ఉన్నారు, కృపాకాలంలో లేరు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మరణించి మృత్యుంజయుడై లేచిన కాలంలో లేడు. కానీ ఈయన ఏమని ఉంది ఆజ్ఞల్లో, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, నీ పొరుగు వాడిని ఏది ఆశించకూడదు, నీ పొరుగు వాని భార్యనైనాను ఆశించకూడదు అని ఉంది. కానీ ఇప్పుడు ఎటువంటి ఆజ్ఞలు అతిక్రమించాడంటే అన్ని ఆజ్ఞలు అతిక్రమించిన వాడుగా మనం చూస్తున్నాం అనమాట. ఎప్పుడు కూడా ఆజ్ఞ అతిక్రమమే పాపం. అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ దావీదు మహారాజు అవన్నీ కూడా ఒక స్త్రీ కోసం, ఒక అందం కోసం మర్చిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. తర్వాత ఇక్కడ మనం చూస్తే సమయాల్లో మనం చూసినట్టయితే 15వ సమయాలు 15వ అధ్యాయంలో చూస్తే 22వ వచనంలో సమయాలు చెప్తాడు, ఆజ్ఞను గైకొంటే వలన యెహోవా సంతోషించినట్టు మనం దహన బలులు అర్పిస్తే సరిపోతుందా? మనం ఆజ్ఞని అతిక్రమిస్తా ఉన్నాము, బళ్ళకు సమీపిస్తా ఉన్నాము. బళ్ళకు సమీపించినప్పుడు ఎటువంటి భయం లేకుండా ప్రవర్తిస్తున్నాం. తర్వాత ముందు మనం పరీక్షించుకోవట్లేదు, ముందు రోజు సిద్ధపడట్లేదు, తర్వాత భయభక్తులు కలిగి వెళ్ళి ఆరాధన చేయట్లేదు. మన దేవుని సన్నిధిలో మన ఆరాధన ధూపంలాగా పోలేకపోతుంది. ఎట్లంటే అట్లా పోతున్నాం, తొందరగా సంఘం కోసం సంఘస్థులు చూస్తున్నారు, తొందరగా వెళ్ళాలి అనుకుంటున్నాం, కానీ మనం ఏం పొరపాటు చేస్తున్నామో మనకి తెలియట్లేదు అన్నమాట. ఆరాధనకి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా మనం సిద్ధపడే వాళ్ళంగా ఉండాలి. తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే మనం చూడగలము, ఇక్కడ నోవాహుని చూడగలము. ఆయన ద్రాక్ష తోటని వేసుకున్నప్పుడు బాగా తాగాడు. తాగిన తర్వాత ఆయన ఏమయ్యాడు, మత్తుడుగా అయ్యాడు. తన వస్త్రాలు తన మీద ఉన్నాయో లేవో తెలియలేదు. ఎటువంటి మత్తులో ఉన్నామా మనం? లోక మత్తులో ఉన్నామా? మనం ఎలా ఉన్నాం? మన ప్రవర్తన ఎలా ఉంది? మన వస్త్రధారణ ఎలా ఉంది? ఎలా ఉన్నాం? మన సంఘంలో, మన కుటుంబాల్లో ఎలా ఉన్నాం? మన ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర ఎలా ఉన్నాం? ఆయన మత్తు వలన ఏమంటున్నారు, మత్తు వలన ఏమొస్తుందమ్మా? ఏమొస్తుంది? తర్వాత చింపి గుడ్డలు జరుగుతాయి. కాబట్టి తను ఎలా ఉన్నాడో తనకు తెలియకుండా ఉంటాం మనం చూస్తున్నాం. అంతేమ్మా మత్తు. ఈ లోక మత్తులో మనం ఉన్నప్పుడు ఎటువంటి దుష్కారాలు జరుగుతాయో గుర్తించలేని స్థితిలో ఉంటున్నాం అనమాట. తర్వాత న్యాయాధిపతులు 9వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 12వ వచనంలో చూస్తే ఇక్కడ మనం
ద్రాక్షవల్లిని ఏలమని చెప్పినప్పుడు ఆ ద్రాక్షవల్లి ఏమంటుంది, నేను దేవుణ్ణి మానవుల్ని సంతోష పెడుతున్నాను, కానీ నేను అటు ఇటు ఊగుతూ నేను ఉండేదా అంటుంది. ఆ విధంగా ఊగటానికి ఇప్పుడు బిందె నిండు బిందెని ఎవ్వరు తొలగించలేరమ్మా. ఎల్తి బిందెని చూస్తే ఎప్పుడు టప 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 కొట్టుకుంటానే ఉంటది, ఆ ఉన్న నీళ్ళు కూడా కింద పోతా ఉంటాయి. జీవితాల్లో సరిగా జీవించటానికి, ఒక విశ్వాస జీవితం ఎలా జీవించాలో అలా జీవించటానికి మనం వాక్యమే మనల్ని నడిపిస్తుంది. మనం వాటిని వీటిని చూసి అటు ఇటు కొట్టుకునే వాళ్ళం కాదు, కానీ మన ప్రవర్తనలో సరిగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే 1 సమయంలో 18వ అధ్యాయంలో చూస్తే 7వ వచనంలో చూస్తే అక్కడ స్త్రీలందరూ దావీదును పొగట్టం చూసింది. ఆమెకి ఒక మంచి అభిప్రాయం ఉంది దావీదు మీద, ఒక ఘనమైన అభిప్రాయం ఉంది. కాబట్టి తను అన్నిటినీ మర్చిపోయి ఆ విధంగా ప్రవర్తించడం మనం చూస్తున్నాం. తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే 2 సమయాలు 13వ అధ్యాయంలో ఇక్కడ తామార్ గురించి చూసినట్టయితే ఆ బిడ్డ యవనస్తురాలు, తన అన్న తనను ప్రేరేపిస్తున్నాడు. అయినప్పటికి కూడా ఆ బిడ్డ ఏమని చెప్తుంది, అన్నా నన్ను అవమానపరచొద్దన్నా. ఆ కార్యం ఏం కార్యం? అవమానమైన కార్యం. ఇజ్రాయేలీలో అవమానం నేను ఎక్కడ దాచుకుంటాను? ఇజ్రాయెల్లో ఇది అవమాన కార్యము, ఇజ్రాయెల్లో దుర్మార్గుడు అవుతావన్నా అని చెప్పింది. కానీ దావీదుకి ఈమె అలా చెప్పుకుంటే ఏమాత్రమైనా ఆయన తన ప్రవర్తనని సరి చేసుకునేవాడు. కానీ ఈమె ఎటువంటి మాట చేయకుండా తన కోరికలు తీర్చుకొని వచ్చేసింది. తర్వాత ఎక్కడికి వెళ్ళింది? భర్త చనిపోయినా కానీ చక్కగా వెళ్ళి రాజభవనంలో కూర్చుంది అనమాట. అంటే ఎంత అన్యాయమైన జీవితం అమ్మా. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి, అలా ఫలించలేని స్థితిలో ఉంది. తర్వాత మనం 1 రాజులు 21 అధ్యాయంలో చూసినట్టయితే నాబోతు జీవితం మనం చూస్తాం. ఆయన ఏమంటున్నాడు, నా పిత్రాజితం నేను వదులుకోను, రాజైనా పర్లేదు ఎవరైనా పర్లేదు, నేను రక్షింపబడ్డాను, బాప్టిజం తీసుకున్నాను, తండ్రి రక్తంతో కడగబడ్డాను, నేను కొన్ని నిబంధనలు కలిగి ఉన్నాను, నాకు వాక్యం నడిపిస్తుంది, కాబట్టి నేను ఈ తప్పు చేయను, నేను చెయ్యబోను అంతే అని చెప్పాల్సింది పోయి ఆ విధంగా కాకుండా యథార్థంగా లేని స్థితిలో ఉండిపోయింది. ఇక్కడ మనం చూస్తే ఆయన రాళ్ళు కొట్టి చంపారు, అయినా పర్వాలేదు, అలాగైనా ప్రాణం విడిచాడు, కానీ తన బిడ్డలు చనిపోయారు, అయినా కానీ తన పిత్రాజితాన్ని మటుకు విడిచిపెట్టుకోలేదు. మన తండ్రితో మనకున్న సహవాసం, ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఎలా ప్రవర్తించాలో మనకు వాక్యం తెలియజేస్తుంది. ఆ విధంగా మనం రాకడ సమయంలో ఉన్నాం, దేవుడు వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు, కాబట్టి అలా ప్రవర్తించాల్సినట్లుగా ఉన్నాం. తర్వాత 2 రాజుల్లో మనం చూసినట్టయితే 4వ అధ్యాయంలో చూసినట్టయితే వీళ్ళు 39-40లో చూస్తే ప్రవక్త శిష్యులు వెళ్ళారు. తర్వాత ద్రాక్షతో కూరకు తీసుకురాకపోతే ద్రాక్షతో తీగలు తెచ్చారు. తెచ్చినప్పుడు ఆ వాటిలో ఏముందమ్మో విషం ఉంది. మన 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 నాలుగు కింద ఏముంది? సర్ప విషం ఉందంట. మనం ఏం చేస్తున్నాం? ఒకరిని కాటేసుకుంటున్నాం, ఒకరిని ఖర్చుకుంటున్నాం. మనం ఏమైనా మాదిరికరంగా ఉన్నామా? మాటలోను ప్రవర్తనలోను విశ్వాసులకి మాదిరికరంగా ఉండమంటున్నాం. ఇంతకుముందు మన మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉంది. కానీ మన తర్వాత జనరేషన్ లో వాళ్ళకి అసలు విశ్వాసం అనేది చూపించలేకపోతున్నారు. సంఘంలో ఉన్న వాళ్ళని ఎటువంటి విశ్వాసం మనం చూపించలేని స్థితిలో ఉన్నాం. మన మాట గాని మన ప్రవర్తన గాని ఏది కూడా ఆ బిడ్డలకి మనంలో ఉన్న దేవుణ్ణి చూపించలేకపోతున్నాం. పైగా మనం ఎలా ఉన్నాం? ఒకరు ఖర్చుకుంటున్నాం. ఎలా ఉంది? మన నాలుగు కింద సర్ప విషం ఉంది. అది ఒక విశ్వాసి జీవితంలో అటువంటి ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోవాల్సిన వాళ్ళంగా ఉన్నాం. తర్వాత కీర్తనలు 80వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 8 నుండి 18 వరకు మనం చూసినట్టయితే దేవుడు వీళ్ళని ద్రాక్షవల్లితో పోల్చాడు, ఇజ్రాయెల్ని. తర్వాత ఆయన ఏమంటున్నాడు? నేను మంచి ద్రాక్షవల్లిని తెచ్చాను, దాన్ని పెంచాను, అన్ని రాళ్ళు అన్ని తీసేసాను, అన్ని పెంచాను. అప్పుడు సొలొమోను రాజ్యం ఎంతో విస్తరించింది. కానీ ఏమైంది? వాళ్ళు త్రోవను పోయి దేవుడు కంచెని తీసివేశాడంట. యోబుకు చెప్తుంది సైతాను, ఏమని చెప్తుంది? నువ్వు కంచేసావయ్యా, అందుకే నేను ముట్టలేకపోతున్నాను. ఏం కంచేశాడు? బలులు అర్పించాడు. మన కంచె ఏంటి? ప్రార్థన. అది యథార్థమైన ప్రార్థన, నీతిగల ప్రార్థన, దేవుని సన్నిధిలో చేరే ప్రార్థన. అటువంటి ప్రార్థన చేయగలిగి ఉండాల. యథార్థమైన ప్రవర్తన లేకుండా మనం ఏం చేసినా గానీ ఆ దేవుని సన్నిధిలో చేరదు. దేవుడు ఏమంటున్నాడు? నా బిడ్డలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు, కాబట్టి వాళ్ళ చుట్టూ నేను కంచె తీసివేస్తున్నాను అంటున్నాడు. తర్వాత ఆయన ఏమంటున్నాడు? వీళ్ళు ఏమని అడుగుతున్నారు 18లో?
అయ్యా నీ బాహుబలం ఉండినట్లుగా నువ్వు మమ్మల్ని నీ యొద్దకు తొలగిపోకుండా చెయ్యయ్యా, మమ్మను బ్రతికించు, మమ్మల్ని తిప్పుకోనాయన అని బ్రతిలాడుకుంటున్నారు అనమాట. ఆయన ఏమంటున్నాడు, దేవుడు మనం దేవుడు దిగొచ్చి ఆయన మన చుట్టూ ఉన్న కంచెను తీసివేయకముందే లోటుపాట్లు ఉన్నప్పుడు ప్రభు సన్నిధిలో ఒప్పుకునే వాళ్ళంగా ఉండాల. తర్వాత కీర్తనలు మనం 89వ వచనంలో చూస్తే, 89వ అధ్యాయం 40వ వచనంలో చూస్తే, కంచెలన్నీ నువ్వు తొలగించి ఉన్నావు, త్రోవను పోవానంత దాన్ని దోచుకొంచున్నారు అంటుంది. కాబట్టి దేవుడు ఏమని చెప్తున్నాడు, చెరలో అప్పగించాడు. మనలో భద్రత లేనప్పుడు మనకేముంది, దేవుని కాపుదల లేనప్పుడు ఒక సాతాను మనల్ని శోధించేదిగా ఉంది. తర్వాత అది అనేకమైన క్రియలు చేయించేదిగా ఉంటది. తర్వాత శరీరానుసార్లు కూడా అలాగా ప్రవర్తించరు అనమాట. ఆ శరీర కార్యాలన్నీ మనలోకి వచ్చేస్తాయి. అప్పుడు అసలు మనల్ని ఎవరు గుర్తుపట్టలేరు, ఎవరు విశ్వాసం అవిశ్వాసం. సంఘంలో ఉన్నప్పుడు గొర్రె చర్మం వేసుకొని ఉంటున్నాము, లోపల ఉన్నప్పుడు తోడేలు స్వభావం కలిగి ఉంటుంది, బయటకు వచ్చినప్పుడు మనం తోడేలు గుణం కలిగి ఉంటున్నాం. తర్వాత ఎంతో ఐశ్వర్యవంతులుగా దేవుడు యెరూషలేం వాళ్ళని చేశాడు. కానీ వాళ్ళు జాగ్రత్త లేకుండా, దేవుని యందు భయభక్తులు లేకుండా శత్రువుల చేతికి అప్పగించబడుతున్నారు అనమాట. అలాగా శత్రువుల చేతికి అప్పగించబడుకున్నట్లు, తర్వాత సాతాను దాడి చేయకున్నట్లు, కుటుంబం మీద దాడి చేయకున్నట్లు, సంఘం మీద దాడి చేయకున్నట్లు మనం దేశం కోసం ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలి. అనేక ఆత్మలు నశించిపోతా ఉన్నాయి, వాటి కోసం మనం ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలి. తర్వాత పరమ గీతంలో 2వ అధ్యాయంలో చూసినట్టయితే 15వ వచనంలో, మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నాయి, ద్రాక్ష తోటలను చెరుకు నక్కల్ని పట్టుకోమంటున్నాడు, గుంట నక్కల్ని పట్టుకోమంటున్నాడు. ఎటువంటి నక్కలు అంటే బయట నుంచి సంఘంలోకి వచ్చాయి, గుంట నక్కలు అంటే సంఘంలో నుంచి బయటకు వెళ్ళాయి. వాళ్ళు రక్షణ లేకుండా సంఘంలో చేరి మారు మనసు ఉండదు, ఏముండదు, సంఘం కోసం పేరు ప్రతిష్టల కోసం బాప్టిజం తీసుకొని అయోగ్యంగా ఆ రొట్టె రసం తీసుకుంటూ సంఘాన్ని పాడు చేస్తూ, సంఘంలో వాక్యం లేకుండా ఎలాంటి మాటలు వస్తున్నాయేమో మన నోటికి, ఈ సంఘంలో నీ జడే పెద్దది, ఈ సంఘంలో నువ్వే హైట్, ఈ సంఘంలో నీలాగా బట్టలు వేసుకునే వాళ్ళు లేరు, ఈ సంఘంలో అంత నిదానంగా లిఫ్టిక్ పెట్టుకొని అలంకరించుకొని వచ్చేవాళ్ళు లేరు. ఇప్పుడు విశ్వాస భాష రాలేదమ్మా. నెహెమ్యా అంటున్నాడు, వీళ్ళకి విశ్వాస భాష రాలేదు, యూదుల భాష రాలేదని వాళ్ళని ఎలా చేశాడో చివరి అధ్యాయంలో మనం చూడగలం. అటువంటి లోక మాటలు మా సంఘంలో 76 సంవత్సరాల స్త్రీ ఉంది. ఆ స్త్రీ ఒక యవ్వనురాలు వేరే పిల్లలు గల తల్లి భర్తను తెచ్చుకుంటే ఈమెమంటుందంటే, మీ నాన్న పెళ్లి చేయలేదు కాబట్టి నువ్వు తెచ్చుకోవటం ఎంతో మంచిది, ఎంతసేపు చూస్తావు నువ్వు మాత్రం అని చెప్పి. అంత వయసు ఉంది, ఇంకా 2-3 సంవత్సరాలు అయితే ప్రభు సన్నిధిలో చేరుతుంది. ఎటువంటి మాటలు బోధించాలమ్మా, ఎటువంటి చెప్పాలా సంఘంలో పిల్లలకి, ఎటువంటి మాటలు బోధించాలా, ఎంత ఇదిగా బోధిస్తుంది, అంత భయం లేకుండా, అసలు దైవ భయం లేకుండా, ఆవరణలో ఉన్నానని కూడా లేకుండా అటువంటి మాటలు చెప్పి తండ్రికి వ్యతిరేకంగా తయారు చేస్తుంది. అంటే భయం అనేది లేదు, వాక్యం అనేది లేదు. కొందరిలో అలా జీవిస్తూ ఉన్నారు, వాక్యాన్ని విడిచిపెట్టేశారు. యవ్వన స్త్రీలకి పెద్ద వృద్ధ స్త్రీలను చూస్తే భయం వేయట్లేదు. వీళ్ళు కూడా వాళ్ళతో సమానంగా మేము కూడా బాగా ఎదుగుతున్నాము శారీరకంగా, కాబట్టి వాళ్ళతో సమానంగా ఉంటున్నాము అని సంతోషపడుతున్నామే. కానీ అసలు భయం వేస్తుందా మనల్ని చూసినప్పుడు? వెనక పిల్లలకి, వెనక తరం భయపడుతున్నారా? మనం ఏం చెప్పాలా? కనీసం ఏం చెప్పకపోయినా మనం చూసి భయపడాలా, తలన్నా దించుకోవాలి వాళ్ళు చేసే పనులకి. కానీ అటువంటిది కూడా లేకుండా ప్రోత్సహించుకుంటూ ఉంటే, అటువంటి కార్యం దేవుని వాక్యం ఏముంది, ఎంత చెడ్డగా రాయబడింది, ఆ విషయాన్ని ఆమె ఎంత గొప్పగా చెప్తుందంటే అసలు కళ్ళ మీద నీళ్లు పడిపోయినాయి ఆ మాటలు విన్నప్పుడు. సంఘంలో ఉన్న అందరం కాదమ్మా, కొందరు ఉన్నారు, కొంతమందిని వీళ్ళు మారు మనసు లేదు, రక్షణ లేదు, ఉట్టిగా జనం కోసం రక్షణ బాప్టిజం తీసుకుంటారు, సంఘాన్ని చెడగొట్టే వాళ్ళుగా ఉంటారు, వాక్యం లేదు, ప్రార్థన లేదు, ఎన్నో రెచ్చగొట్టే పనులు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే పరంగీతాల్లో 7వ అధ్యాయంలో 12వ వచనం చూస్తే, పెందల కన్య లేచి ద్రాక్షవనం పొదలను పోదము, ద్రాక్ష వల్లలు చిగురించినవో లేదో, వాటి పువ్వులు వికసించినయో లేదో చూద్దాం రండి. ఎవరు బాధ్యత? రక్షింపబడిన వాళ్ళకి కాపుదలుగా ఉండాల్సింది ఎవరు? మనమే ఉండాలి. మనం ఎలా ఉండాలా? మాదిరికరంగా ఉండాలా, మన మాటలో మాదిరికరంగా ఉండాలా, క్రియలో మాదిరికరంగా ఉండాలా, మన ప్రవర్తనలో మాదిరికరంగా ఉండాలా. అలా లేకుండా ఆ పిల్లల్ని పాడు చేసే వాళ్ళంగా మనం వేసిన రక్షణ వాక్యం
అది వికసించిందో లేదో, అది మొలచిందో లేదో అని ఎదురు చూడాల్సింది పోయి, ఏ కాడికి మనం ఏం చేస్తున్నాం, అసలు అనేక ఆత్మలు రక్షించుకునేది లేదు. రక్షింపడిన వాళ్ళకే వాక్యం చెప్పుకుంటూ హాయిగా గడపటమే కాకుండా, ఎక్కడైనా వాక్యం చెప్తే అది ఎవరైనా రక్షింపడితే ఆ బిడ్డ మనం ఆత్మలో కన్నామన్న భయం కూడా లేకుండా మరలా వాళ్ళని ఎలా ఏమన్నాడు, ప్రపంచమంతా తిరిగి రక్షించుకుంటారు, అంతకంటే భ్రష్టులుగా చేస్తారంట ఆ బిడ్డల్ని. అలా బాధ్యత లేకుండా మన ఆత్మ మనం రక్షించుకున్నాం, మన బిడ్డ, మన కడుపును పుట్టిన బిడ్డను ఎలా చూసుకుంటున్నామో ఆత్మలో రక్షించుకున్న బిడ్డను కూడా అలా చూసుకోవాలి. కానీ ఎంతో నిర్లక్ష్య స్వభావం కలిగిన, అలా పూత పట్టినయో లేవో మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత మనం ఇక్కడ చూసినట్టయితే యెషయాలో 5వ అధ్యాయంలో మనం చూసినట్టయితే దేవుడు చెప్తున్నాడు, నా ప్రియుని గురించి నేను పాడతాను. ఏమని పాడుతున్నా అంటే, ద్రాక్ష తోట నేను నాటించాను, అన్ని జనుల్ని తీసేసి నేను నా బిడ్డల్ని నాటాను. కానీ వాటిని మనం చూసినట్టయితే కారు ద్రాక్షలు కాచినాయి. కాబట్టి నాకు కారణం చెప్పండి, మీరే చెప్పండి, ఎందుకు కారు ద్రాక్షలు కాస్తున్నాయి? మనం పుట్టినప్పుడు, మనం పెరిగినప్పుడు, మన యవ్వన కాలంలో సంఘాలు ఉన్నట్టు ఇప్పుడు ఎందుకు ఉండలేకపోతున్నాయి? ఏమి లోపంగా ఉంటున్నాయి? తర్వాత ఎందుకు మాదిరికరమైన జీవితం జీవించలేకపోతున్నాం? ఆ పిల్లల్ని ఎందుకు మాదిరికరంగా పెంచుకోలేకపోతున్నాం? ఎందుకు భయపడుతున్నాం? ఆ విధంగా ప్రవర్తన ఎందుకు అలా ఉంది? తర్వాత ప్రభు అంటున్నాడు, నేను కారు ద్రాక్షలు కాస్తున్నాయి, నాకు న్యాయం చేయండి, ఎందుకు కాస్తున్నాయో నాకు చెప్పండి, నేను కారు ద్రాక్షలు ఎందుకు కాస్తున్నాయి కారణం చెప్పండి. తర్వాత నేను 7వ వచనంలో న్యాయం కావాలని చూడగా బలాత్కారం వచ్చింది. న్యాయం లేదు. ఏ బిడ్డ పోషింపబడుతుందంటే, ఏ బిడ్డ హెచ్చింపబడుతుందంటే ఆ ధనం గల వాళ్ళు, పేరు కలిగిన వాళ్ళు, తన పితరులు, ఇక్కడ రాజకీయం కాదు, పితరులు భక్తిగా ఉంటే వీళ్ళని ప్రేమించటం, ఇది అంతే. అది ఒక ఇదిగా అయిపోయింది అనమాట. అంటే భయము భక్తిని చూసి కాదు, రక్షింపడిన పిల్లలు, భయం భక్తి ఉన్న పిల్లలు గుర్తింపు లేకుండా పోతా ఉన్నారు. ప్రభు అంటున్నాడు, నేను న్యాయం కావాలని చూస్తున్నాను, కానీ న్యాయం లేకుండా బలాత్కారం ఉంది. నీతి కావాలని చూస్తున్నాను, కానీ రోదన వినపడతా ఉంది. ఈ ముళ్ళ కంచెల చేత, గచ్చపోదల చేత బలరక్క చెట్లు బలిసి ఉన్నాయి. ఎందుకు? ఐహిక విచారం, ధనమోసంతో వీళ్ళు ఎందుకు అనగొట్టబడుతున్నారు? నాకు న్యాయం చేయండి, నా కార్దాక్షులు ఎందుకు కాస్తున్నాయి, నాకు జవాబు చెప్పమని ప్రభు అడుగుతా ఉన్నాడు. తర్వాత మనం చూసినట్టయితే యెషయాలో మనం చూస్తే 7వ అధ్యాయంలో 23వ వచనంలో మనం చూసినట్టయితే, ద్రాక్ష చెట్లు ప్రతి స్థలంలో గచ్చ పొదలు రక్క చెట్లను పెరుగుతున్నాయంట. అయ్యో, దేవుడు ద్రాక్ష చెట్లు కాయాలా అని ఆయన ఎదురు చూస్తున్నాడు, కానీ బలు రక్కసైన చెట్లు కాస్తా ఉన్నాయి. దేవుని యందు శ్రద్ధ లేదు, దేవుని యందు భయభక్తులు లేవు. తర్వాత ఆయన కార్యాలు వెంబడించాలని, ఆయన్ని ఎలా గణపరచాలా అని భయం అనేది వదిలేసినప్పుడు ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. తర్వాత మనం చూసినట్టయితే యెషయాలో 18వ అధ్యాయం 10వ వచనంలో నుంచి చూసినట్టయితే 17వ వచనం 10 నుంచి 14 వరకు చూసినట్టయితే, రక్షణకర్త అయిన దేవుణ్ణి మనం మర్చిపోతున్నామంట. ఆశ్రయదుర్గమైన ప్రభువుని జ్ఞాపకం చేసుకోవట్లేదు. తర్వాత రమ్యమైన వనం, దేవుడు రమ్యమైన ద్రాక్ష వనాలు కావాలని కోరుకుంటుంటే ఏమంది, అన్యమైన ద్రాక్ష వల్లులు. ఎవరితో కలిసిపోతున్నామమ్మా? అన్యులతో కలిసిపోతున్నాం. తర్వాత వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో అలాగే ప్రవర్తిస్తున్నాం. ప్రభు యూదా జనాంగాన్ని, ఇజ్రాయెల్ జనాంగాన్ని కలపలేదు. యూదా వారిని ఒక ప్రత్యేకమైన జనంగా తీసుకున్నాడు, కానీ ఇద్దరు కలిసిపోయారు. అన్యుల కంటే భయంకరమైన జీవితం జీవిస్తా ఉన్నారు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు, నేను వాళ్ళని శిక్షిస్తే ఘోష పుడుతుంది. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంట, పొట్టులాగా ఎగిరిపోతారంట. గాలి చెదరగొట్టు పొట్టు వలే ఉంటారంట. గాలి చెదరగొట్టినప్పుడు వీళ్ళు నీతి మంతులు కనిపించినప్పుడు నీతిగా ఉంటాం, మళ్ళీ అనీతి మంతులు కనిపించినప్పుడు అనీతి మంతులుగా ఉంటాం. అంటే గాలికి అటు కొట్టుకోపోవటం, ఇటు కొట్టుకుపోవటం. ఒక స్థిరమైన పునాది లేదు, ఒక స్థిరమైన మనసాక్షి లేదు. ఎక్కడ కావాలంటే అక్కడ అట్లా మెసులుకొని అమ్మయ్య బయటకు వచ్చేసామని జీవితం జీవించినప్పుడు అది అవిశ్వాస జీవితం అంటుంది. అటువంటి తిరుగుబాటు కార్యాలు మనం చేసినప్పుడు ప్రభువుకి ఎంతో ఇష్టం లేనట్లుగా ఉంది. తర్వాత మనం యెషయా 32లో చూసినట్టయితే 9 నుంచి 12 వరకు చూస్తే ప్రభు అంటున్నాడు, సుఖాశక్తి కలిగిన స్త్రీలారా లేచి నా మాట వినండి, నిశ్చింతగా ఉండి స్త్రీలారా నా మాట వినండి. ఏమునండి? నిశ్చింత గల స్త్రీలారా
ఇక ఒక సంవత్సరానికి మీకు తొందర కలుగుతుంది. ఎటువంటి నిశ్చింత కలిగి ఉన్నాం, సుఖాన్ని ఆశించే వాళ్ళంగా ఉన్నాం. ఎన్ని గంటలకు లేస్తున్నారమ్మా మన యవన బిడ్డలు? సంసారంలో పిల్లలు ఉంటే ఆ రోజుల్లో 8 మందిని 10 మందిని కన్నారు. మరి వాళ్ళు ఎలా ఉన్నారు? నిన్న మేము సంఘంకి వెళ్ళినప్పుడు ఆరాధనలో ఒక బ్రదర్ వాక్యం చెప్పాలా, ఏమ్మా ఎలిజబెత్ ఎందుకు బ్రదర్ రాలేకపోయారంటే, అతను కోడలు పండుకొని ఉందంట పిల్లలతోటి, పెద్ద పిల్లలే వాళ్ళు, పండుకొని ఉందంట, లెగిస్తే పిల్లలు ఒప్పుకోరంట. అందుకని వీళ్ళ మామగారు వృద్ధుడు వెళ్ళి పాలు కాసుకుంటున్నాడంట చర్చికి పోదామని. ఆ పాల మీద తెలియక మూత పెట్టాడు, అవి పొంగిపోయింది. ఆ పాలు వచ్చి పొట్ట మీద పడిపోయి ఆయన షుగర్ ఉంది, పెద్ద గాయం అయిపోయింది. ఎలా ఉన్నారమ్మా? సుఖాసక్తి. ఎవరు నేర్పించారమ్మా వీళ్ళకి సుఖము? ఎవరు నేర్పించారు ఈ నిశ్చింత గల జీవితం? ఆరాధనకు పోవాలంటే ఎప్పుడు లేయాలా? ఆదివారం పెందల కండ్లు లేచి అందరూ సంఘానికి వెళ్ళేటప్పుడు 9 గంటలకు లేచి తయారయ్యి వచ్చి సంఘంలో ఎవరైనా అడిగితే ఏడ్చుకుంటా పెడబొబ్బలు పెట్టుకుంటా ఏమని చెప్తున్నారు, మాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళ కోసం మేమేం చేయలేకపోతున్నాము. అబ్బా ఎంత మాటలమ్మా, ఎంత మాటలు! అసలు పక్క మీద మనం లేచింది ఎప్పుడు, సిద్ధపడింది ఎప్పుడు, ప్రార్థనకి వెళ్ళింది ఎప్పుడు? అవన్నీ కప్పిపుచ్చటానికి పిల్లల మీద చెప్తున్నారు. అమ్మా అటువంటి వాళ్ళు పిల్లలు యవ్వన కాలంలోకి వచ్చినాక చదువు లేక, ప్రవర్తన లేక, ఉద్యోగాలు లేక అల్లాడిపోయే వాళ్ళుగా ఉంటారు. దేవుడు అంటున్నాడు, దేవునికి ఒక్క దినం 1000 దినాలతో సమానం. ఒక్క సంవత్సరంలోనే మీకు తొందర కలుగుతుంది. ద్రాక్ష పంట పోవును, పండ్లు ఏరటానికి రావు. సుఖాసక్తి గల కన్యకలారా వనకండి. నిర్విచారకులారా మీరు తొందరపడండి. మీ నడుము గోనె పట్టు కట్టుకొని తర్వాత రమ్యమైన ఫలాల కోసం ఫలభరితమైన ద్రాక్ష వల్లుల విషయమై రొమ్ము కొట్టుకోండి అని ప్రభు చెబుతున్నాడు. అసలు ఈ కుటుంబం విషయమే పట్టట్లేదు నాన్న. ఇంకా ఎక్కడ వీళ్ళు ఫలిస్తారు? ఎక్కడ నేర్చుకుంటారు? ఎక్కడ చేస్తారు? అసలు ఇంకా సంఘంలో ఆరాధన కూడా పోయే టైం లేనప్పుడు ఇంకా సంఘ కార్యక్రమాలు ఎక్కడ పాల్గొంటారు? సంఘ సేవలో ఎక్కడ పాల్గొంటారు? అసలు మరి ఏంటి ఆ ప్రవర్తన ఏంటి? అప్పుడు చిన్నపిల్లల్ని వేసుకొని దండయాత్రలకు ఎంతెంత దూరం ఆదివారాలు వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎందుకు అలా వెళ్ళలేకపోతున్నారు? అసలు నడవగలుగుతున్నారా? నడవలేకపోతున్నారు. ఇప్పుడు కార్లు, స్కూటర్లు ఎంతో, అసలు ఎక్కువ కార్లే అనుకోండి, ఇంకా అసలు నడిచే పనే లేదు. అటువంటి పరిస్థితి అయినా కానీ సేవ చేయకుండా, తర్వాత తన కుటుంబాన్ని కూడా కట్టుకోకుండా, ఎంత వృద్ధుడమ్మా, ఆ వృద్ధుడు పాలు కాస్తే వీళ్ళు తాగుతారా? ఆయన టీ పెట్టుకొని తీసుకొచ్చి లేపుతాడంట వరుసగా. అబ్బా ఎంత భయంకరమైన విషయం, ఎంత భయంకరమైన విషయం! ఎంత సుఖాన్ని ఆశిస్తున్నారు! మన తర్వాత తరం ఎలా ఉన్నారు? మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం? వాళ్ళని ఏమైనా దండించగలుగుతున్నామా? లేనే లేదు. తర్వాత వాళ్ళని ఎంతో విధంగా మెచ్చుకుంటూ, వాళ్ళని సరి చేసుకుంటూ, అలా చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి వాళ్ళకి మంచి చెడు అనేది తెలియకుండా పోతుంది. తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే యెషయాలో 63వ అధ్యాయంలో చూస్తే 17-19 వరకు చూస్తే, యెహోవా నీ మార్గాల్లో మేము తప్పి తిరుగుతున్నాము అయ్యా, మేము అన్యులాగా ప్రవర్తిస్తున్నాము, మాకు తెలియట్లేదు ప్రభా, ఎందుకు ఇలా అయిపోయాము, మమ్మల్ని మార్చయ్యా, మమ్మల్ని మార్చు. ప్రభు సన్నిధిలోకి వచ్చి మన యవన బిడ్డలు విలిపించాలమ్మా, ప్రభా మమ్మల్ని మార్చు. ఒక యవన బిడ్డ పద్దాకు తల్లి దగ్గరికి వచ్చినప్పుడు బయటికి వెళ్తున్నంట, అక్కడ టీ కొట్టిందంట. పద్దాకు వెళ్తుంటే ఏంది నాన్న 4 సార్లు పోతున్నావు డ్యూటీ చేసుకుంటా అని చెప్తే, అమ్మ నాకు రాత్రి అంతా డ్యూటీనే ఉంటుంది, నిద్ర ఉండట్లే, పగలు ఉండదు, నేను వెళ్ళి టీ తాగొస్తే నాకు ఉత్సాహం ఉంటుంది. నాన్న మరి నేను పెట్టిస్తా కదా అంటే, అమ్మ నాకు బయట తాగేదే అలవాటు, నా భార్య పెట్టదు. చూసారమ్మా, నిర్విచారం గల స్త్రీలు, నిశ్చింత కలిగిన స్త్రీలు. అసలు కుటుంబం వర్ధిల్లుతాది అని చెప్పినప్పుడు ఎలా వర్ధిల్లుతాది? ఎందుకు వర్ధిల్లలేకపోతున్నాము? ఎందుకు తగిన కాలంలో తగిన ఫలం ఫలించలేకపోతున్నాం? అంతా నష్టపోతున్నాం ఎందుకు? ఇందుకే సుఖాసక్తి. ప్రభు ఏమంటున్నాడు, ఈ ఇజ్రాయెల్ జనం ఏమంటున్నారు, ప్రభా మమ్మల్ని తిప్పయ్యా, మేము తిరుగుతాం, మమ్మల్ని తిప్పు. ప్రభు పాదాల దగ్గరికి వచ్చి అడగాల, ప్రభా మమ్మల్ని తిప్పయ్యా, మేము తిరుగుతామని మనం ప్రభు దగ్గర కోరుకునే వాళ్ళంగా ఉండాలి. తర్వాత ఇర్మియాలో చూసినట్టయితే 2వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 21వ వచనంలో చూడగలము. ఇక్కడ ఏమని ఉందంటే, శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దాన్ని నిన్ను నాటాను, ఎందుకు జాతిహీన ద్రాక్షవల్లిగా నువ్వై, మిమ్మల్ని శ్రేష్ఠులుగా నేను రక్షించుకున్నాను, కానీ ఎందుకు ఇలా అయిపోయారు? మీ సమాధానం చెప్పండి. మనలో ఏమొచ్చినాయమ్మా? గలతీ 19లో మనం చూసినట్టయితే 5:19లో చూసినట్టయితే, శరీర కార్యాలు, కార్యద్రాక్షలు కాస్తున్నాం, మనం శరీరంలో ఫలిస్తున్నాం, ఏమాత్రం ఆసక్తి లేదు, సంఘం మీద ఆసక్తి లేదు, కుటుంబం మీద ఆసక్తి లేదు.
తర్వాత మనం చూస్తే అల్లరితో కూడిన ఆటపాటలు. మన సెల్ ఎప్పుడు మన చేతుల్లోనే. ఏమేం చూడకూడదో అన్ని చూస్తా ఉన్నాం. సాతాను చెప్పిందంట, నా బిడ్డలు చూడు, సాతానికి దేవుడు చెప్పాడంట, నా బిడ్డలు చూడు సినిమాకే పోవాలంటే, ఆ సినిమా హాల్కి పోకపోతే ఏమి, ఆ సెల్లో వచ్చాయన్నీ చూస్తా ఉంది కదా, వాళ్ళు చూడు నేను పెట్టాను దాంట్లో ఎంతమంది పడిపోయారు అని. ఎలా ఉన్నాం? అల్లరితో కూడిన ఆటపాటలు, అంతేకాకుండా పోకిరి చేష్టలు. తర్వాత మనం చూసినట్టయితే జారత్వం, అపవిత్రత, పోకిరి మాటలు, సరసోక్తులు, బూతులు. అసలు భయపడట్లేదమ్మా, దేవుని వాక్యానికి భయపడట్లా. ఒక విశ్వాసి నోట్లో నుండి బూతులు వస్తున్నాయి. తర్వాత సరసోక్తులు, ఒక ఫంక్షన్కి వెళ్ళామంటే అక్కడ సరసాలు ఎలా చేసుకుంటాం? ఒక విశ్వాసి ఇంకో విశ్వాసతో ఎలా సరసం ఆడతాం? ఏం మాటలు, ఏం పోకిరి మాటలు అవి, ఎందుకు వస్తున్నాయి అవి? ఒక విశ్వాసికి మాదిరికరంగా ఉండాలి కదా ఆ మాటలు. అసలు హద్దు ఉండట్లేదు. ఒక ఫంక్షన్కి వెళ్తే అసలు మనం ఎలా ఉన్నామో మనకే తెలియదు అన్నమాట, అలా ప్రవర్తిస్తూ ఉంటాం. తర్వాత అవి చూసి వెనక పిల్లలు నేర్చుకునేటట్టుగా ఉన్నారు. తర్వాత దేవుడు అంటున్నాడు, ఇర్మియాలో 5వ అధ్యాయంలో 10వ వచనంలో చూస్తే, దాని శాఖలు కొట్టివేశాను, యెహోవావి కావు, అవి యెహోవావు కావు. వాళ్ళు ఏమని చెప్పుకుంటున్నారంటమ్మా, తర్వాత యెహోవా దేవుడు కాదని 12వ వచనంలో, ఆయన లేడని, కీడు మనకి రాదని, ఖడ్గమైనను కరువైనను చూడమనియు, ప్రవక్తలు గాలి మాటలు పలుకుతురనియు, తాము చెప్పినవే వాళ్ళు చెప్పినవే జరుగుతాయని అనుకుంటున్నారు అనమాట. దేవుని వాక్యం లేదు, గ్రంథం లేదు, మాటలు లేవు. ఎవరైనా వాక్యం గట్టిగా కానీ చెప్తే సంఘంలో ఇంకోసారి ఆయన్ని నిలబెట్టనీరమ్మ, ఆ సంఘంలో మాట్లాడటానికి రానీరు. ఎందుకంటే ఆయన గద్దిస్తున్నాడు కదా, మనలో ఉన్నాయన్నీ అవే ప్రవర్తన. ఆ గద్దించినప్పుడు మనకు తగులుతున్నాయి కాబట్టి ఆ సేవకుడు ఇంకోసారి కనిపించట్లా. మనకి మెత్త మెత్త వాక్యాలు కావాలా, తర్వాత మనల్ని పొగిడే వాళ్ళు కావాలా, మనల్ని ఇష్టపడే వాళ్ళు కావాలా, మనల్ని గౌరవించాలా, సంఘంలో పెద్దలతో కూర్చోబెట్టాలా. అట్లాంటి కోరుకుంటూ మేము బాగున్నాము, మాకేం నష్టం లేదు కాబట్టి తాము చెప్పినట్టే వాళ్ళు ఎలా అనుకుంటున్నారో జీవితం అలాగే జరుగుతుంది. నిజంగా దేవుని యందు భక్తులు కలిగిన బిడ్డలు ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నారు, అంతం వరకు అనుభవిస్తున్నారు. వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు వ్యర్థంగా ఈ శ్రమలు అనుభవిస్తున్నారు, మేమైతే ఎంతో సంతోషంగా ఉన్నాము అని అనుకుంటున్నారు అన్నమాట. వాళ్ళని వాళ్ళు ఘనపరుచుకుంటా ఉన్నారు. తర్వాత ఇర్మియా 6వ అధ్యాయంలో మనం చూస్తే 9 నుంచి మనం చూసినట్టయితే 14 వరకు మనం చూసినట్టే వాళ్ళు వాక్యాన్ని వినడానికి సిద్ధపడే వాళ్ళుగా లేరనమాట. అంతేకాకుండా వాక్యమందు వారికి సంతోషం లేదు. ఏంటి పద్దాకు ప్రార్థన చేసుకోమంటావు, పద్దాకు వాక్యం చదవమంటావు, మమ్మల్ని పిచ్చోళ్ళనిగా చేస్తున్నారు, మేము అలా చేయము, అలా మేము చేసుకుంటాంలే మాకు తెలుసు, అలాంటి మాటలు ప్రవర్తన వాళ్ళకి ఉందన్నమాట. అంతేకాకుండా దేవుడు ఏమంటున్నాడు, నేను చూశాను అంచుకున్నాను, నేను విసిగిపోతున్నాను ఈ ప్రజలతోటి అని చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా సేవకులు పై గాయాలు కడిగే వాళ్ళుగా ఉన్నారంట. పై గాయాలు యవన బిడ్డలకి ఒక ఇది సిద్ధాంతం, ఇది పద్ధతి అని వివరించే వాళ్ళు ఎవరు లేరు. అంతే వాళ్ళని మెచ్చుకుంటూ వాళ్ళు చేసే తప్పులు కప్పిపుచ్చుకుంటూ అలా ఉన్నప్పుడు ఆ బిడ్డలకి ఏం తెలుస్తుంది? సంఘ ప్రవర్తన ఏమో తెలియదు, వాక్యం ఏందో తెలియదు, అసలు వాళ్ళు చదవట్లేదు, ప్రార్థన చేసుకోవట్లేదు, మనం చూపిస్తున్నామా అంటే చూపించలేకపోతున్నాం. అటువంటి పరిస్థితుల్లో సంఘాలు ఉండిపోతున్నాయి. తర్వాత ఇర్మియా 12వ వచనంలో చూసినట్టయితే 10వ వచనంలో కాపర్లు అనేకులు వచ్చి వాళ్ళే చెరిపేస్తున్నారు అంటున్నారు. మనం చూసినట్టయితే కాపర్లే చెడగొట్టేస్తున్నారు. ఎందుకంటే ఆ గృహాల్లోనే ఇప్పుడు ఏం చేరిపోయినమ్మా, సమస్తమైన లోక కార్యాలు జరిగిపోయినాయి కాబట్టి వాళ్ళు వాక్యం చెప్పాలంటే గట్టిగా చెప్పలేకపోతున్నారు. చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఫస్ట్ నీ కుటుంబంలో చూసుకో అంటున్నారు. కాబట్టి మెత్తటి వాక్యం, పొగుడుకునే వాక్యం, కాపర్ల వల్లనే సంఘానికి నష్టం కలుగుతుంది, పెద్దల వల్లనే. అటువంటి వాక్యం చెప్తే వీళ్ళు వినకుండా వాళ్ళని ఎంతో దూరపరుస్తూ ఉన్నారు, నిందిస్తున్నారు, వాళ్ళలో ఏదో తప్పు బట్టి అవమానపరిచి వాళ్ళని ఇంకా వాక్యానికి లేకుండా చేస్తా ఉన్నారు. మెత్తటి వాక్యం, పొగిడే వాక్యం, అసలు కఠినమైన బోధ లేకుండా అటువంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట. తర్వాత మనం చూసినట్టయితే యెహెజ్కేలు 16:44లో మనం కానీ చూసినట్టయితే సామెతలు చెప్పువారందరూ తల్లి ఎటిదో బిడ్డ అటిదే అని చెప్తున్నారంట. ఎందుకంటే నీవు పెన్నిమిటిని బిడ్డని ప్రేమించట్లేదు. ఇప్పుడు ఎవ్వరు కూడా తన భర్తను ప్రేమించమని కానీ తన బిడ్డలు ప్రేమించమని కానీ 99% విశ్వాసుల్లో ఆ విధంగా కుటుంబాన్ని కట్టే తల్లులు లేనేరేరు. ఎందుకంటే ఏదో ఫీల్ అయిపోతారు, వాళ్ళకంటే వీళ్ళే ముందు ఫీల్ అయిపోతారు, ఏమేమో చేస్తా ఉన్నారు.
కానీ కుటుంబాన్ని కట్టుకో. నేను నా భర్త దగ్గర కాపురం చేశాను, నువ్వు నీ భర్త దగ్గర కాపురం చేయి. ఎందుకు కుటుంబాన్ని విడిచి వస్తావు పద్దాకు? తర్వాత ఎక్కడికంటే అక్కడికి వెళ్తావు. నీ భర్తని పిల్లల్ని ప్రేమించు. ఆ టైంలో నీ పిల్లలు ఏం చేస్తారు, నీ భర్త ఎలా ఉంటాడు అనేది లేకుండా ఏమంటున్నాడు, నీ తల్లి ఎట్టాడుదో నీ అక్క చెల్లెళ్ళు ఎట్టాటోలో నువ్వు కూడా అట్టాడు దానివే. భర్తని ప్రేమించట్లేదు, నీ పిల్లల్ని ప్రేమించట్లేదు. మనం ఏం మాదిరి చూపిస్తున్నాం? తల్లి మాదిరి చూపించలేనప్పుడు పిల్లలు ఏం మాదిరి చూస్తారు? ఆ తల్లిలో ఏం ప్రవర్తిస్తారు కుటుంబంలో? అలా కుటుంబాలన్నీ విచ్ఛిన్నం అయిపోతా ఉన్నాయి. 99% కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతా ఉన్నాయి. మాదిరి లేని జీవితం జీవిస్తా ఉన్నారు. హోషేలో మనం చూసినట్టయితే, హోషేలో చూస్తే 9వ అధ్యాయంలో 10వ వచనం చూస్తే, ద్రాక్ష పండ్లు దొరికినట్టు ప్రభువుకి దొరికినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, వీళ్ళు విగ్రహాల్ని పూజిస్తున్నారంట. ఎలా విగ్రహాల్ని? సమయంలో ఏమనుంది, మీరు మూర్ఖతను ఆగుపరిస్తే విగ్రహాలు పూజ చేసినట్టే అంటున్నాడు. మనమేమంటున్నాము, మేమేమో విగ్రహాలను పూజించలేదు అని మనం చెప్తున్నాం. కానీ లేఖనం ఏమని చెప్తుంది, మీరు మూర్ఖతను మూర్ఖురాలు తన ఇంటిని పెరికి వేసుకుంటుంది. ఎన్ని గృహాలు కట్టబడుతున్నాయి, ఎన్ని గృహాలు నిలబడుతున్నాయి? అసలు ఎంతమంది పిల్లలు వాళ్ళ పిల్లలు ఫలిస్తున్నారు? ఏమి లేదు. తగిన కాలంలో తగిన ఫలాలు లేకుండా పోతా ఉన్నాయి. మూర్ఖమైన జీవితం. ఈ విగ్రహారాధన, వాళ్ళు విగ్రహాలు పూజించారు అనుకుంటున్నాం, కానీ మనం ఏం చేస్తున్నాం, మూర్ఖ ప్రవర్తన ద్వారా ఆ విగ్రహాల్ని మనం ఇంట్లోనే తెచ్చి పెట్టుకుంటా ఉన్నాం. తర్వాత హగ్గయిలో మనం చూసినట్టయితే 1వ అధ్యాయంలో చూస్తే, ఇంకా సమయం రాలేదు, దేవుడు వచ్చేదానికి ఇంకా సమయం ఉంది, మాకు ఇంకా టైం ఉంది, మేము యవ్వనులమే కాబట్టి మేము ఈ లైఫ్ ని ఎంజాయ్ చేయాలా, తర్వాత జీవితంలో దేవుని చూసుకుంటాం అంటున్నారు. కానీ వృద్ధులైనాక ఆ పనులు చేయలేకపోతున్నారు. అందుకే హగ్గయి అంటున్నాడు, మీకు ఆకలి తీరట్లేదు, దాహం తీరట్లేదు, చలికి కప్పుకుంటే ఆ చలికి ఆ బట్టలు ఆగట్లేదు, మీ జీవితము చిల్లు సంచుల్లో వేసినట్టే, సంపాదించుకుంటున్నా కానీ ఏది కూడా మిగలట్లేదు. ఒక్క 10 రూపాయలు కూడా మన సరదాలు, మన భోగాలు, మన హోటల్ ఎక్కడ చూసినా, మన భర్త ఎక్కడ ఉంటున్నాడు, టిఫిన్ సెంటర్ దగ్గర ఉంటున్నాడు, ఇంకో చోట ఎప్పుడు ఉంటున్నాడు, బిర్యానీ పార్సల్ దగ్గర ఉంటున్నాడు, 3 గంటలకి ఎక్కడున్నా బజ్జీల కొట్లో ఉంటున్నాడు. మన ఎవరైనా ఇతరులు అన్యులు మనం చూసినప్పుడు ఒక పాపకు సంబంధం వస్తే, ఈ అమ్మాయిని నేను పలానా హోటల్ దగ్గర ఎప్పుడు చూస్తాను, ఎప్పుడు అక్కడే ఉంటుంది. తర్వాత ఒక పాప వాళ్ళ ఫ్రెండ్లకు చెప్తుందంట, మేము సెలవు వస్తే మా మమ్మీ ఊరుకోదు, ఏదో ఒక చోటుకి వెళ్ళాలా కాబట్టి వెళ్తున్నామంటే, వాళ్ళ మమ్మీకి చెప్పిందంట అన్యురాల పిల్ల, అమ్మ వాళ్ళు చూడు ఎట్లా వెళ్తున్నారో, మనం వెళ్ళట్లేదంటే వాళ్ళ అమ్మ నిన్నంట, వాళ్ళు ఎవరు నానంటే క్రైస్తవులు అంటే, అమ్మ క్రైస్తవుల జోలికి పోబాకమ్మా, క్రైస్తవులతో స్నేహం చేయబాక, వాళ్ళు సంసారం చేసుకునే పద్ధతి వాళ్ళకి తెలియదు నాన్న, వాళ్ళు భోగేచ్ఛలు కలిగిన వాళ్ళు అని చెప్పి. ఎంత సాక్ష్యం అంది. ఎట్లా ఉన్నారు మన పిల్లలు, మన కుమార్తెలు ఎలా ఉన్నారు? మూల స్తంభాలుగా ఉన్నారా, లేకపోతే ఎలా ఉన్నారు? అసలు ఇతరులు చూసి మనం చూసి భయపడే స్థితిలో వాళ్ళు ఉంటున్నారంట. తర్వాత మత్తయిలో మనం చూసినట్టయితే, ఇక్కడ విత్తువాని గురించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారే చెప్పారు. 13వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 18 నుంచి 23 వరకు చూస్తే, విత్తువాడి గురించి, దుష్టుడు వాళ్ళ హృదయంలో వాక్యం వింటున్నారు కానీ ఎత్తుకొని పోవటం వలన అవి ఏం చేస్తున్నాయి, అంగీకరిస్తున్నారు కానీ వాళ్ళు వేరు లేనందువలన శ్రమ హింస కలిగినప్పుడు వాళ్ళు తొలగిపోతున్నారు. అవసరం లేదు, ఎందుకు మనం ఇంత శ్రమ పడాలని అనుకుంటున్నారు. తర్వాత ఐహిక విచారం, ధనమోసంతో ముళ్ళ కంచెల చేత అణచివేయబడుతున్నారు. తర్వాత మనం చూసినట్టయితే 100 ఫలించలేని స్థితి ఉంటుంది. ఎవరో కొద్ది మందే ఫలిస్తున్నారు. 30 గాను 60 గాను 100 గాను ఫలించే వాళ్ళు తక్కువగా ఉన్నారు. ఇది రాకడ సమయంగా ఉంది. నీతిని నేను కనుగొందునని ప్రభు చెప్తున్నాడు. ఇక్కడ మళ్ళా మనం చూసినట్టయితే మత్తయిలో ప్రభు చెప్తున్నాడు 20వ అధ్యాయంలో 27వ వచనం 28, 29లో చూస్తే, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము. ఇది ద్రాక్ష రసాన్ని గురించి ఆయన చెప్తున్నాడు. ఆయన రక్తంగా తీసుకుని మనం ఆయన జనాంగం, ఆయన రక్తాన్ని ద్రాక్షరసంతో పోల్చాడు. మరి ఆ రొట్టె రసానికి మన పిల్లలు వెళ్ళగలుగుతున్నారా? ఒకళ్ళు సంఘం నుంచి వేరే ఊరికి వెళ్తే బిడ్డలు, అక్కడి నుంచి ఒక పాప కూడా వెళ్ళి సంఘస్థులకు చెప్పింది, వాళ్ళు ఎప్పుడు సంఘానికి రానే రారు, ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన వస్తారు కానీ అక్కడ రానే రారు అంటే ఏం సాక్ష్యం అమ్మ? అది ఏం సాక్ష్యం? మనం స్త్రీలంగా ఎలా, యవ్వన స్త్రీలంగా ఎంత బలం ఉంది, ఎంత పని చేసుకోగలము,
తర్వాత మనం మందిరానికి కూడా టయానికి వెళ్ళలేని పరిస్థితిలో ఉంది, ఆరాధన కూడా చేయలేని స్థితిలో ఉంది, ఆయన రొట్టె రసాన్ని కూడా తీసుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. తర్వాత లూకాసు వార్తలో మనం చూసినట్టయితే 6వ అధ్యాయము 44వ వచనంలో మనం చూసినట్టయితే ప్రతి చెట్టు తన ఫలాన్ని బట్టి తెలుస్తుందంట. సజ్జనుడైతే సద్విషయాలు తీసుకొస్తాడు, దుర్జనులైతే దుర్విషయాలే తీసుకొస్తారు. కొంతమంది నోరు తెరిస్తే ఒక్క మాట కూడా మంచిది రాదు. ఒక వయసు పెద్దది ఉన్నప్పుడు ఒక మాట చెప్తే అది 100 తరాలకు పనికి రావాలంట, అంత మంచి మాట చెప్పాలంట. కానీ వృద్ధులుగా ఉండి ఒక మంచి బోధ చేయలేని స్థితిలో ఉన్నారు, ఒక మంచి సలహా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు, ఒక మంచి మాట చెప్పలేని స్థితిలో ఉన్నారు. ఎందుకు? హృదయంలో వాక్యం లేదు, సజ్జనులుగా ఉండట్లేదు, కాబట్టి ఒక మంచి మాట చెప్పలేకపోతున్నారు. పెద్దల దగ్గరికి వెళ్తే భయంకరమైన సలహాలు, భయంకరమైన మాటలు, ఒక మంచి సలహా ఇవ్వటం లేదు. తర్వాత పిల్లల్ని నడిపించటం లేదు. లోకస్తుల కంటే అన్యాయంగా మాట్లాడుతా ఉన్నారు. సజ్జనులుగా ఉండాలి కానీ దుర్జనులుగా ఉండకూడదు. తర్వాత మనం చూసినట్టయితే యోహాన్లో మనకు అందరికి తెలుసు 15వ అధ్యాయంలో, నేను ద్రాక్షవల్లిని, నా అందు ఎవరు నిలుస్తారో అవి నిలిస్తేనే ఫలిస్తాయి, లేకపోతే నేను కొట్టేస్తాను, అవి అగ్నిలో కాల్చబడతాయి అంటున్నాడు. అంతేకాకుండా దేవుడు చెప్తున్నాడు, మిమ్మల్ని నేను స్నేహితులుగా ఉంచుకుంటాను, మీరు నా మాట వినండి, ఫలించండి. మిమ్మల్ని సేవకులు అనట్లేదు, దాసులు అనట్లేదు, కానీ మిమ్మల్ని నేనేమంటున్నాను, స్నేహితులు అంటున్నాను. మిమ్మల్ని అలా ప్రేమిస్తున్నాను, మీరు నా యొద్దకు రండి, మంచి ద్రాక్షవల్లిగా ఫలించండి, అప్పుడు నాకు స్నేహితులుగా మీరు ఏం అడిగితే అది ఇచ్చేవాడినిగా ఉంటున్నాను. 1 తిమోతిలో 5వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఇక్కడ 11వ వచనంలో చూస్తాము, యవ్వనులైన వాళ్ళ గురించి ఏమని రాయబడిందంటే, తన భర్తని పిల్లల్ని ప్రేమించకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇల్లు తిరుగుతున్నారు, ఇల్లు తిరిగి ఆడరాని మాటలు మాట్లాడి వదరుపోతులుగా అయ్యి కుటుంబాలు తీసేస్తున్నారు. ఇంతకుముందు ఒక ఇంటికి మనం తయారయ్యన్నా వెళ్ళాలా, ఇప్పుడు అవసరం కూడా లేదు, ఫోన్లే. కాబట్టి సంసారాలు తీసేస్తా ఉన్నారు. ఎందుకు? ఇంట పని కలిగిన వాళ్ళుగా లేరు, ఆ ఇంట్లో పని చేసుకొని భక్తితో భయంతో దేవుని యందు ప్రవర్తించే వాళ్ళుగా ఉండట్లేదు. తర్వాత చాలా మంది తీతు 2:1 నుంచి మనం చూసినట్టయితే 5 వరకు చాలా మంది యవన స్త్రీలు ఏమంటారంటే, నా భర్త రక్షింపబడలేదు, లేకపోతే నా భర్త ఆత్మీయుడు కాదు, కాబట్టి నేను ఎంతో దిగజారిపోతున్నాను అంటున్నారు. కానీ వాక్యం ఏమని చెప్తుందంటే, మనం భయభక్తులు కలిగి ప్రేమ సహవాసం కలిగి తర్వాత ఏమంటారు, లోబడాలంట. వృద్ధ స్త్రీలు ఎలా ఉండాలా? బోధించాలంట, యవన స్త్రీలకు బోధించాలంట, అమ్మా మీ భర్తల్ని మీ పిల్లల్ని ప్రేమించండి అని చెప్పాలా. కానీ ఏమని చెప్తున్నారు, అమ్మా నిన్ను ఎట్ట పెంచుకున్నాము, నిన్ను ఎలా చేసాము, అయ్యో ఆ మాట అన్నారా, నీకు కష్టం వచ్చిందా, నువ్వు వచ్చే నాయన ఆడు ఉండద్దు, నువ్వు వచ్చే. అందుకే వివాహం ఎందుకమ్మా, మన ఇంట్లోనే పెట్టుకోవచ్చు కదా, ఇంకెందుకు చేసాం. వృద్ధ స్త్రీలంగా ఉన్న వయసు పైన పడుతుంది, ఏమైనా పిల్లలకి మంచి బోధ చేసుకుంటున్నామా, చేసుకోవట్లేదు. ఇతరులకు ఏమైనా మంచి బోధ చేస్తున్నామా, అది కూడా చేయట్లేదు అనమాట. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాల్సిన వాళ్ళంగా ఉన్నాము. తర్వాత 1 పేతురు 3వ అధ్యాయంలో చూస్తే, స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అవిధేయులైతే భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యం లేకుండానే తమ భార్యలు నడబట్టి వలన రాబట్టవచ్చు. మనకి సాధువైనట్టు మృదువైనట్టు గుణం కావాలంటే ఒక్క మాట అంటే చాలమ్మా, నెల రోజులు అలుగుతారు. లేకపోతే ఏమంటారు, మేము చచ్చిపోతాం, మేము పారిపోతాం, విడాకులు తీసుకుంటాం, దౌర్జన్యం, బెదిరింపు, అలా ఉండి అలా రాజుల్లాగా సుఖాసక్తి కలిగిన వాళ్ళుగా దౌర్జన్యంతో బ్రతుకుతూ కుటుంబాలను పాడు చేస్తూ ఉన్నారు. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఎంతో అసహించుకుంటున్నాడు. తర్వాత కొంతమంది అయితే ప్రకటనలో మనం చూసినట్టయితే 14:20లో చూసినట్టయితే దేవుడు ఏమంటున్నాడు, ఈ తొట్టెలో ద్రాక్షల తొట్టెలో వేసినప్పుడు రక్తం ప్రవహిస్తుందంట. వీళ్ళు రక్షణ లేని వాళ్ళు, ఎంత చెప్పినా వినరు. బుద్ధిగల కన్నికల్లాగా బుద్ధి లేని కన్నికల్లాగా కలిసి ఉన్నప్పుడు, ఆ బుద్ధి లేని కన్నికలు ప్రభు వచ్చినప్పుడు ఎలా సిద్ధుల్లో నూనె లేకుండా ఆరిపోతున్నాయో, వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ రక్షణ, నిజమైన రక్షణ అనేది ప్రభు వచ్చినప్పుడు తెలుస్తుంది. కాబట్టి వీళ్ళు విడవబడతారు. కానీ ఏమనుకుంటున్నారు, అందరితో వెళ్తున్నారు, వస్తున్నారు, మేము రక్షింపడ్డామని చెప్తున్నారు, కానీ నిజమైన మారు మనసు లేదు,
పాప క్షమాపణ లేదు, ఒప్పుకోవటం లేదు. అందువలన కుటుంబాలు గలిబిలి జీవితం అయిపోతుంది. ఏదో వివాహం కోసం, సంఘం కోసం, తండ్రి కోసం బాప్టిజం తీసుకొని సంఘాలన్నీ పాడైపోతున్నాయి. కాబట్టి మన ప్రభువు నమ్ముకున్న మనం ఎంతో భయభక్తులు కలిగి ఉండాలి. వృద్ధులంగా ఉన్నప్పుడు మన బిడ్డలకి మంచి బోధ చేసుకోవాలి. అంతేకాదు ఒక కుటుంబమే పాఠశాల. మన బిడ్డలకి మనం మంచి చెడు చిన్నప్పటి నుంచి కుమార్తెలకు నేర్పించుకోవాలా, కుమారులకు నేర్పించుకోవాలా. ఇప్పుడు మగ పిల్లలకి ఎవరు భయపడలేదు, కానీ ఆడపిల్లలకి ఎంతో భయపడుతున్నారు. ఎంతో జాగ్రత్త కలిగి మన బిడ్డల్ని పెంచుకుంటూ మన సంఘాల కోసం మనం ప్రార్థన చేద్దాం. మునుపున్న రీతిగా నెహెమ్యా ఏడుస్తున్నాడు, యెరూషలేము గుమ్మాలు కాలిపోతున్నాయి, ప్రాకారపు గోడలు కూలిపోతున్నాయి, మన సంఘ పరిస్థితులు కూలిపోతున్నాయి, కాలిపోతున్నాయి. కాబట్టి మనం ప్రార్థన చేసే వాళ్ళంగా ఉన్నాం. ఎలుగెత్తి ఏడుద్దాము, తర్వాత విలిపిద్దాం, విజ్ఞాపన చేద్దాం. మన బిడ్డల కోసం, మన సంఘస్థుల కోసం, విశ్వాసం లేని బిడ్డల కోసం ప్రార్థన చేసే వాళ్ళంగా ఉందాం. ప్రభు వచ్చే వరకు నమ్మకంగా ఉన్నాం. దేవుడి వాక్యాన్ని దీవించిన వారు. చక్కటి వాక్యాన్ని చెప్పిన సుధా ప్రసాద్ వందనాలు. చాలా భయం వేస్తుంది అసలు ఆ మాటలన్నీ వింటుంటే. నిజమే, మన కుటుంబాల గురించి, మన యవ్వనస్తుల గురించి, మగ పిల్లలైనా ఆడపిల్లలైనా వారిని గురించి, సంఘాన్ని గురించి ముఖ్యంగా మనకి బాధ్యత లేకుండా ఉన్నాం. ఇంట్లో ఇల్లు బాగలేదు, సంఘాన్ని పాడు చేస్తున్నాం. ఒక్కొక్క మాట చెప్తుంటే నిజంగా మనకు ప్రతి ఒక్కరికి వాళ్ళ సంఘాల్లో జరిగేటివన్నీ కళ్ళ ముందు కనిపించింటాయని నేను అనుకుంటున్నాను. సుధా సిస్టర్ ఎప్పుడు చెప్పినా కూడా బైబిల్ మొత్తం తిరిగేయాల్సిందే. ప్రతి అధ్యాయంలో, ప్రతి బుక్ లో నుంచి 66 బుక్లో నుంచి ఒక వాక్యం తీసి మనకు చక్కగా బోధిస్తారు. బైబిల్ అంతట్లో అసలు సంఘం ఎలా ఉండాలి, కుటుంబం ఎలా ఉండాలి, కుటుంబంలో యజమానురాలు ఎట్లా ఉండాలా, వాళ్ళ పిల్లల్ని ఎట్లా పెంచుకోవాలా, పిల్లలు ఎలా ఉన్నారు, ఎంత అవమానకరంగా ఉన్నారు, సంఘానికి ఎంత అవమానం చేస్తున్నారు, ఇంటికే కాదు. మరి ఈ కాలంలో చాలా గారాభం చేస్తున్నారు. ఒకరని ఒకరు ఇద్దరు ఉంటే వాళ్ళను అతి గారాభం చేసి అసలు ఇంకా పడుకుంటారు. ఇప్పుడు కాదులే, చాలా ఏళ్ళ క్రితం మాట చెప్తున్నా నేను, దాదాపు ఒక 30 years బ్యాక్ అనుకుంటాను. మా ఇంటి దగ్గర ఒక సహోదరి ఉండేది, మా సంఘానికి వచ్చే వాళ్ళు, దుబాయ్ నుంచి వచ్చిండ్రు వాళ్ళు. వాళ్ళ పిల్లలు అసలు చర్చికి వచ్చేవాళ్ళు కాదు. ఏమొక్క రానే రారు వాళ్ళు, చర్చికి రారు పిల్లలు అంటే. ఇంత అర్లీగా లేరులే అమృత అంటుంది. అరే మా చర్చి 9కి, అది అర్లీ అంట ఆమెకు. ఇంకా తర్వాత ఏమంటుంది, వాళ్ళు ఇవన్నీ ఎక్కడింటారులే పిల్లలకి అంత, వాళ్ళకు తెలుగు సరిగా రాదు. తెలుగు బాగా మాట్లాడతారు పిల్లలు, మాట్లాడితే చదవడం రాకపోవచ్చు కానీ మాటలు అర్థమవుతాయి కదా. అట్లాంటి తల్లులు ఉన్నారనమాట. వాళ్ళని అట్లా వెనకేసుకొస్తుంది. వెనకేసుకొస్తే ఏమవుతారు పిల్లలు? నిజమే సిస్టర్ చెప్పినట్లు కొన్ని ఎగ్జాంపుల్స్, కొన్ని కుటుంబాలు ఎట్లయినా చూపించినారు. మనకు కూడా చాలా కుటుంబాలు తెలుసు ఎట్లా ఉన్నారు అని. నిజంగా చాలా 90%, 99% అంతా వేషధారనే ఉంది మనకంటే ఉంది. నిజమే, ప్రతి సంఘంలోనే ఉంది, ప్రతి గృహంలోనే ఉంది. బయట కనిపించినంత భక్తిగా మనము నిజంగా లేమేమో. సిద్ధపాటుతో వెళ్తున్నామా, మరి ఎలా వెళ్తున్నాం సంఘానికి, ఆరాధన చక్కగా చేస్తున్నామా, మరి సంఘ వాక్యంను బోధించే వాళ్ళని మనం ఎలా గౌరవిస్తున్నాము. దేవుని వాక్యాన్ని వాళ్ళు చక్కగా చెప్పినప్పుడు అది నాకు చెప్పినాడు, నన్నే ఎత్తి చూపించినాడు అనడం, వారిని విమర్శ చేయడము, అట్లాంటి మాటలతో మరి బాధ పెడుతున్నామా, ఏమనుకుంటున్నాము, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనుకుంటున్నామా? మరి ఆ బోధలు ఏమంటారు, ప్రాస్పరిటీ బోధలు అంటే ఆశీర్వాదకరమైన బోధ ఉండాలి కానీ విమర్శనాత్మకమైన బోధ ఉండకూడదు. ఇప్పుడు సుధా సిస్టర్ చెప్పింది అంత విమర్శనాత్మకమైనదే. మరి అందరికి నచ్చిందో లేదో నాకు తెలియదు కానీ కరెక్ట్గా అట్లనే ఉన్నారు. అట్లే ఉన్నాం, సంఘాలు ఉన్నారు కాదు, ఉన్నాము. ఎవరి ఎక్సెప్షన్ ఏం లేదు అందులో. ప్రతి ఒక్కరూ సంఘ పెద్దలై ఉండొచ్చు, సంఘ పాస్టర్లు అయి ఉండొచ్చు, పాస్టర్ల బిడ్డలు అయి ఉండొచ్చు, పాస్టర్ మంచోడే ఉండొచ్చు కానీ భార్య పిల్లలు తప్పిపోయి ఉండొచ్చు, భార్య మంచిగా ఉండిండొచ్చు కానీ పిల్లలు తప్పిపోయి ఉండొచ్చు. నిజంగా చాలా మటుకు పాస్టర్ల పిల్లలే సరిగా ఉండరు. ఇంట్లో ఎప్పుడు చెప్పి వాళ్ళకు ఏమనిపిస్తుందో తెలియదు కానీ చాలా మందిని చూశాను. పాపం పాస్టర్లకి, పాస్టర్మ గారులకి అదొక మనోవేదన అనమాట. వాళ్ళకి ఒక ముళ్ళు అది, వాళ్ళ పిల్లలు సరిగా ఉండకపోయి. ఎవరో ఒకరు, అందరు కాదనుకోండి, కనీసం ఒక్క బిడ్డ అయినా ఎవరో ఒకరు తప్పిపోయి ఉంటారు అనమాట. వాళ్ళకి అది ముళ్ళు అనుకుంటాను నేనైతే పాస్టర్లకి.
సో చాలా చక్కగా వివరించినారు. నేను మరి అవన్నీ చెప్పదలుచుకోలేదు. ప్రతి బుక్ నుంచి, ప్రతి గ్రంథంలో నుంచి ఒక చక్కటి మాటను మనం ఎలా నడుచుకుంటున్నాము, ఎలా వెళ్తున్నాం, ఎలాంటి ద్రాక్ష ఎంత కష్టపడి తన స్వరక్తం ఇచ్చి మనల్ని పెంచి పోషించిన ప్రభువుని మనం ఎలా గనపరుస్తున్నాము. అవును, ఆ ద్రాక్ష చెట్టును నేలంతా రాళ్ళంతా తీసి మంచి ఎరువులు వేసి బాగా పెంచితే కారు ద్రాక్ష. నిజంగా మనల్ని కూడా ఎంతో దేవుడు తన స్వరక్తం ఇచ్చి ప్రాణం పెట్టి మనల్ని రక్షిస్తే మనం ఎలా ఉపయోగపడుతున్నాం, ఎలా ఉన్నాం, వేషధారణతో ఉన్నామా, యథార్థమైన మనసు కలిగి ఉన్నామా, దేవుడి కోసం నిజంగా పని చేస్తున్నాం. నిజమే, మన ముందు తరాల వాళ్ళు ఉన్నట్టు మనం ఎందుకు లేము? వాళ్ళు ఎంత భక్తిగా జీవించినారు, ఎంతగా సంఘాలని పోషించినారు, ఎంతగా సంఘాలను పోషించినారంటే భోజనం పెట్టి కాదు, వాక్యంతో పోషించినారు, ఒక విలువలు నేర్పించినారు. వాళ్ళు ఈ రోజు కూడా వాళ్ళని చెప్పుకుంటున్నాం. మనం వెళ్ళిపోతే మనల్ని గురించి చెప్పే వాళ్ళు ఉంటారా? ఏం చెప్తారా? ఆ ఆంటీనా, ఆ అక్కనా, అవ్వనా, ఆ అత్తనా, ఏం చెప్పిపోయింది, ఏం న్యాయమే, ఒక ఏదో పెద్ద అనిందని చెప్తున్నారు చూడండి. మంచి పని చేసినావు, పిల్లలుండే ఆమె మళ్ళీ పెళ్లి చేసుకుంటే మీ నాన్న పెళ్లి చేయలేదు కాబట్టి నువ్వు మంచి పని చేసినావులే అంటే ఏమన్నా అర్థం ఉందా? ఆ వయసుకు తగిన మాటేనా అది? ఆ, అట్లాంటి మాటలు చెప్పే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. మరి అట్లా మనము ఆ సరి చూసుకోవాలి, అసలు ఏం మాటలు చెప్తున్నారు, ఎట్లా. వయసు ఒకటే క్రైటీరియా కాదు అని అర్థమవుతుంది. వయసు కాదు కావాల్సింది, నిజంగా అట్లాంటి ఏమంటారు దైవ భక్తి కలిగిన స్త్రీలై ఉండాలి. వాళ్ళైతేనే చక్కటి మాటలు చెప్పగలరు అనమాట. వాళ్ళు చెప్పినప్పుడు మనము మనలో లోపం ఏదైనా చెప్పినప్పుడు మనము సరి చేసుకునే వాళ్ళంగా ఉండాలి. వాళ్ళ మీద తిరగబడే వాళ్ళ మీద, వాళ్ళ మీద వాళ్ళని అసహించుకునే వాళ్ళంగా ఉండకూడదు ఎప్పుడు. ఎందుకంటే మన మేలు కోసమే చెప్పారు. మనం బాగుపడితే మన జీవితమే బాగుపడుతుంది, మనం దేవుడి దగ్గరికి వెళ్తాం. వాళ్ళు కాదు కదా, నీకు బోధ చేసినంత మాత్రాన వాళ్ళు ఊరు పైకి విన్ని ఆచరిస్తే మనం పోతాం. కనుక ఆ మాటలు మనం శ్రద్ధగా విందాం. చాలా చక్కగా, చాలా డీటెయిల్ గా, ఎవరికి అర్థం కాకుండా ఉండదు. ప్రతి విషయము చాలా బాగా చెప్పారు. తల్లులకు చెప్పారు, బిడ్డలకు చెప్పారు, అల్లుళ్ళకు, కోడళ్ళకి చెప్పారు. ఆ కోడలు ఏమన్నా తెలివి ఉందా? మామగారు పోయి పాలు కాంచి కాఫీ చేసి వాళ్ళకంటే ఎంత దారుణం. ఇప్పుడు ప్రపంచం అంతా తెలిసినాడు. ప్రపంచం అంటే వాళ్ళకి తెలిసిన ప్రపంచం అంతా తెలిసిపోయింది. ఆయన పాలు కాంచుతాడు, వీళ్ళకి కాఫీలు ఇస్తాడు, అందుకే మీద పూసుకున్నాడు అంటే ఎంత అవమానం చెప్పండి. ఆ కోడలికి మంచి ఘనత వస్తుందా? ఎంత ఈసరించుకుని, ఎంత అసహించుకుంటారు. అట్లా పనులు చేసే వాళ్ళైనా కూడా ఈమె ఇట్లా చేసింది అని అంటారు. మంచిగా ఏం చెప్పరు, బాగా చేసినవులే అని మాత్రం అనరు. ఆ పనే వాళ్ళు చేస్తుండొచ్చేమో కానీ ఎదుటి వారిని మాత్రం విమర్శించడానికి రెడీగా ఉంటారు. కాబట్టి ఆమెనే అంటారు ఎవరైనా కూడా. మరి అంత దారుణంగా మరి 9 పడుకొని ఉండడం అదంతా. మరి మందిరానికి రావాలంటే టైం లేదు, కానీ పడుకోవడానికి అదే షికారుకి ఇంకొక పిక్నిక్ ఎక్కడ పోవాలంటే తెల్లవారు లేచిపోయి ఉండేవాడు కదా. అట్లాంటివి మనం గమనించుకోము. సంఘం మందిరానికి ఎప్పుడు లేట్ వస్తాం. ఆ ఒక సహోదరు, ఒక పాస్టర్ గారు చెప్పారనమాట, మీరు మందిరానికి ఎర్లీగా రావాలా ఎందుకు అని అంటే, మనకంటే ముందు ప్రభు వచ్చి అక్కడ ఉంటాడు, రిసీవ్ చేసుకుంటాడు. ప్రభు రిసీవ్ చేసుకోవాలనుకుంటే మీరు అంత ముందు రావాలా, లేదంటే టైం అవ్వగానే వెళ్ళిపోతాడంట ప్రభు, తన స్థానానికి వెళ్ళిపోతాడు. అప్పుడు నువ్వు ఊరికే వస్తే ఆయన వీపు చూడాల్సి ఉంటుంది. అసలు నీ వైపు చూడడు కదా ఆయన, దృష్టి నీ మీదికి పోదు. ప్రభువు చూడకుండా మందిరంలో కూర్చుంటే ఏం లాభము అన్నాడు అనమాట. నాకు ఎప్పుడు అదే గుర్తొస్తుంది. నాకు లేట్ అవుతుంది అంటే నాకు అయ్యో ప్రభు వెళ్ళిపోయి కూర్చుని, నిజంగా లిటరల్ గా ఆయన వెళ్ళిపోతాడు అక్కడి నుంచి అని ఫీల్ అవుతాను నేను. అంటే గొప్పగా చెప్పుకోవడం కాదు, అట్లా ఫీలింగ్ ఉండాలి మనకి, అప్పుడే మనం వెళ్ళిపోతాం అనమాట. సో టైం సరిగా ఎప్పుడన్నా వెళ్తున్నామా, ఒక 10 నిమిషాలు లేట్ అయితే పర్వాలేదు, ట్రైన్ కి అయితే పరిగెత్తుతాం, బస్ కి అయితే పరిగెత్తుతాం, ఇంకొక ఫంక్షన్ కి వెళ్ళాలంటే టైం సరిగా పరిగెత్తుతాము, అన్ని సరిగా చూసుకొని పోతాము. మరి మందిరానికి ఎందుకు ఎర్లీగా రాము? అప్పుడే తినల్లా ఏం? ఆ రోజు ఒక రోజు టిఫిన్ తినకపోతే ఆ రోజు పక్కాగా మటన్లు, చికెన్లు ఏమి ఆ రోజే తినాలన్నా? రోజు దొరుకుతుంది ఈ కాలంలో. కానీ ఎందుకు సండేనే పెట్టుకుంటారు అవన్నీ. సండే పెట్టుకొని దాని సగం అక్కడ పెట్టేసి దాని మీదే మనసు ఉంటుంది. సగమే ఉడికించి వచ్చినాను, సగమే చేసి వచ్చినాను, లేదా ఇప్పుడు పోయి చేయాల. ఇట్లాంటివే ఉంటాయి అన్నమాట. వాటి మీద మనసు ఉంటుందా? దేవుడి మీద ఉంటుందా? ఆరాధన మీద ఉంటుందా? ఆరాధించాలనుకున్న వాళ్ళం సిద్ధపాటుగా వచ్చి ఒక 5-10 నిమిషాలు ముందుగా వచ్చి కూర్చొని ఆరాధనకు సిద్ధపాటుతో మనము ఆరాధించాలి కదా. అక్కడికి వచ్చి కాసేపైనా ఆయన మందిరంలో, ఆయన సన్నిధి, ఆ ప్రసన్నత ఆయన ఆ మందిరంలో ఉంటుంది. 2-3 నామం ఎత్తుకుంటే వాళ్ళ మధ్య ఉంటానంటున్నాడు. ఆయన అక్కడ ఉన్నాడని ఫీలింగ్ తో మనము
ప్రార్థన చేసుకుంటామా, ఉన్నాడు నా పక్కన తిరుగుతున్నాడు, ఇట్లా వెళ్తున్నాడు, చూస్తున్నాడు ప్రభు అని అట్లాంటి ఆలోచన వస్తుందా మనకు? అట్లాంటి ఫీలింగ్ కలుగుతుందా? చూస్తున్నాడు ఆయన, నా వైపు చూస్తున్నాడు ఆయన, చూపు మనం పుచ్చుకుంటున్నట్లుగా ఉంటుందా? అట్లా ఫీల్ అయ్యి ఆరాధన చేస్తే అది ఆయన దగ్గరకు పోతుంది అని నేను అనుకుంటాను. అది నా ఫీలింగ్. మరి మీకు వేరుగా ఉండొచ్చు ఫీలింగ్. నేనేమో అట్లా అనుకుంటాను అనమాట. ఆయన చూస్తూ ఉంటాడు అక్కడ, తిరుగుతూ ఉంటాడు అక్కడ, మన మధ్యలోనే తిరుగుతుంటాడు, చూస్తా ఉంటాడు. ఆయన చూపుకి ఏది అడ్డు కాదు కదా. ఆ కాదకు ఉపాన్ని ఆయన తేటగా చూసినప్పుడు మనల్ని ఇంకా బాగా చూస్తాడు కాబట్టి అట్లాంటి ఫీలింగ్ ఉంటే, ఇక్కడ చూస్తున్నాడు అనే ఫీలింగ్ ఉంటే చక్కగా ఉంటుంది. అసలు ఆ ఏమంటారు, ఆ పరిస్థితి అంతా చాలా బాగా ఉంటుంది అట్లా అనుకున్నప్పుడు. దేవుడు ఇక్కడ ఉన్నాడు, మన దగ్గరే ఉన్నాడు, మనం ఆరాధించే చూస్తాడు, మన మాట వింటుంది, మా మనసులో కలిగే భావన అంతా ఆయనకి తెలుస్తుంది అన్నప్పుడు ఎంత బాగుంటుంది కదా. ఆయన తెలుస్తున్నాడు, ఎవరైనా చూస్తున్నారంటే మనం అన్ని సర్దుకుంటాం బాగా. మాటలు కూడా ఎవరైనా మన మాటలు వింటున్నారంటే మనం కొంచెం రిఫైన్డ్ గా మాట్లాడడానికి ట్రై చేస్తాం. మరి ప్రభు మనం చూస్తున్నప్పుడు మనం ఎంత రిఫైన్డ్ గా ఉండాలి, ఎంత బాగుండాలి. సో చాలా చక్కటి వాక్యాన్ని చెప్పిన సుధా ప్రసాద్ సిస్టర్ కి మరొక మారు వందనాలు తెలుస్తున్నానమ్మా. సుధా